హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ని చంపబోతూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అసలు డాక్టర్ని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్లో దాసు కనిపించడం లేదు, కంప్లైంట్ ఇద్దాం పదా అని పారిజాతం కార్తీక్ మాటలు విని ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నీ కొడుకు కనిపించకపోవడం ఇదేమన్నా కొత్త అనుకుంటున్నావా గ్రాని? ఎప్పుడు కూడా ఊర్లు పట్టుకునే కదా తిరుగుతాడు, అతని గురించి ఏమీ నువ్వు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న మాటలు విని పారిజాతానికి అనుమానం అయితే వస్తుంది. సరేలే, నువ్వు రాకపోతే కార్తీక్ గారిని తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నేను రానని చెప్పడం లేదు, వస్తాను గ్రాని, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు కాదు, తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము, ఒక 2 రోజులు ఓపిక పట్టు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే జ్యోత్స్న, నువ్వు చెప్తున్నావు కదా, 2 రోజులు ఓపిక పడతాను, తర్వాత అప్పటికి దాసు గురించి ఏమీ తెలియకపోతే మాత్రం మన ఇద్దరం కలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటూ ఉంటుంది పారిజాతం. అలాగే గ్రాని, అలాగే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అయితే ఇప్పుడు గ్రానీకి సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాసు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అమ్మో, ఇప్పుడు గనక నేను తన కొడుకుని కిడ్నాప్ చేశానని తెలిస్తే నన్ను గ్రాని బ్రతకనిస్తుందా, ఇలాగే ఏదోటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ సమస్యలన్నీ చుట్టుముట్టినట్టు ఇప్పుడు నాకు వచ్చి పడ్డాయి, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ జ్యోత్స్న ఉండడంతో ఇక పారిజాతం అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి, రే, నువ్వు అన్నట్టే వెళ్ళి చెప్పానురా, తనలో ఏదో భయం కనపడింది, తను కూడా ఏదో టెన్షన్ పడుతుంది, ముఖంలో రంగురంగుల కింద మారిపోతుంటాయి అన్నావు కదా, అలాగే అయ్యిందిరా. అంటే దాసుని జ్యోత్స్ననే ఏమన్నా కిడ్నాప్ చేసిందంటావా అని అంటూ ఉంటే, ఏమో నాకేం తెలుసు పారు, నాకు తెలిసి జ్యోత్స్ననే అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్య విరోధం ఏముందో, దాసు మావిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందో జ్యోత్స్నకి అని అంటూ ఉంటే, ఏమోరా, వాళ్ళిద్దరి మధ్య ఏముందో నాకేం తెలుసు అని అంటూ ఉంటుంది పారిజాతం. అవునులే, వాళ్ళిద్దరి మధ్య ఏముందో నీకైతే అస్సలు కూడా తెలీదు అని అంటూ ఉంటాడు. సరేలే పారు, ఏదో ఒక రోజు నిజాలన్నీ బయటపడతాయి, నిజాలు బయటపడిన రోజున అప్పుడు తెలుస్తుంది ఎవరి పరిస్థితి ఏంటో అనేది అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక కార్తీక్ అయితే కాంచన ఫోన్ చేస్తుంది, ఒకసారి ఇంటికి రారా, నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఇంటికి వెళ్తాడు. ఇక దీప కూడా ఇంటికి అయితే వస్తుంది. ఎప్పుడు ఇలా ఫోన్ చేసి మధ్యలో రమ్మని చెప్పవు కదమ్మా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక పక్కనే ఉన్న కాశీని అయితే చూపిస్తుంది. కాశీని చూసి ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. కార్తీక్ షాక్ అయిపోతూ, ఇతన్ని ఎందుకు నువ్వు ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఇతనేంట్రా ఇతను, వాడు కాశీ, నీ బామ్మర్దని తెలీదా అని అంటూ ఉంటే, అవునా బామ్మర్దా, తెలీదమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్. బావా, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే బావా, కానీ నువ్వు నన్ను అలా పరేవాళ్ళ చూడకు బావా, ఇప్పటికే చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడు కాశీ అన్న మాటలకి కార్తీక్ అయితే, నీ మీద నాకు ఎప్పుడూ కూడా కోపం లేదు కాశీ, కానీ నువ్వు అమాయకుడివి, మంచేదో చెడోదో ఇంకా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు, నీ తెలివితేటలు మధ్యలోనే ఆగిపోతున్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చెప్పుడు మాటలు విని నీ కన్నుని నీ వేలుతోనే పొడుచుకున్నావు, ఇప్పుడు స్వప్న నిన్ను క్షమించమంటే క్షమించదు, చివరికి నాన్న చెప్పినా కూడా తను మాట వినలేదని నాకు తెలిసింది. అలాంటప్పుడు ఇక నీతో తను ఎందుకు కాపురం చేస్తుందనుకుంటున్నావు? ముందు వెనక ఆలోచించుకున్నా తండ్రి లాంటి మావయ్య గారిని వైరాతో చేతులు కలిపి, జ్యోత్స్నతో చేతులు కలిపి పోలీస్ స్టేషన్లో నిలబెట్టావు. నా తండ్రిని కాపాడుకోవడం కోసం బావని కూడా చూడకుండా నేను కూడా అంతే తెగించాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. బావా, నేను చేసింది తప్పే, నన్ను స్వప్నని నువ్వే కలపాలి, స్వప్న నీ మాటే వింటుంది బావా, దయచేసి నా భార్యని నాకు చేర్చు అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక అంటూ ఉంటుంది కాంచన అయితే, రే, తనేదో తప్పు చేసేసాడు, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, ఇంకెందుకురా మరి, ఎందుకు వాళ్ళిద్దరిని వేరుగా ఉంచడం, నువ్వు వెంటనే ఫోన్ చెయ్యి,
తప్పకుండా స్వప్న ఈసారి కాశీని ఒప్పుకుంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, ఎదుటి వారికి మనం సలహాలు ఇచ్చేటప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే దీప పద పద మనం వెళ్దాం, మనకి చాలా టైం అయిపోయింది, అసలు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చాము, పద వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాంచన అయితే, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, తప్పకుండా వీడు వాళ్ళ నాన్న గురించే అనుకుంటున్నాడు, మా నాన్నతో మా అమ్మ నేను జీవితంలో మిమ్మల్ని కలవను అని చెప్పి అంది, కానీ తను మాత్రం మా నాన్న మీద ప్రేమని పెంచుకొని ఇప్పుడు మా నాన్న దగ్గర అవుదామంటే దూరం పెడుతుంది, అందుకని నేను మా అమ్మని ఆ డైలాగ్ కొట్టి కొంచెం బాధ పెట్టాను అని తర్వాత దీపక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే, ఇక కాంచన అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను కాశీకి మాట ఇచ్చాను తన భార్యకి దగ్గర చేస్తానని అని వెంటనే ఇక ఫోన్ చేస్తుంది కాంచన అయితే శ్రీధర్కి. శ్రీధర్ అయితే వస్తాడు. కాశీని చూసి శ్రీధర్ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటి కాశీ ఇక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే గుడిలో ఎవరూ లేని అనాథగా కూర్చొని ఉన్నాడు కాశీ, నాకే జాలి వేసి ఇంటికి తీసుకువచ్చాను అని చెప్తూ ఉంటుంది కాంచన. అది తను చేసుకున్న తప్పే కదా కాంచన, మనమేమీ తన్ని అలాగా వెళ్ళిపోమని చెప్పలేదు, అలాగా ఉండమని కూడా చెప్పలేదు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, నా కూతురి జీవితాన్ని నిలబెట్టడానికి చివరికి నేను బెయిల్ ఇచ్చి కాశీని బయటికి తీసుకొస్తే అప్పటికీ కూడా జ్యోత్స్న మాటలే విన్నాడు తప్ప తనని విడుదల చేయించిన మావయ్య ప్రేమ తెలుసుకోలేకపోయాడు అని అంటూ ఉంటాడు. శ్రీధర్, ఏవండి, జరిగిపోయేదేదో జరిగిపోయింది, స్వప్నని మీరే ఎలాగైనా ఒప్పించి స్వప్నని కాశీని ఒకటి చెయ్యండి అని అంటూ ఉంటుంది కాంచన. అలా కాంచన అనడంతో అప్పుడే ఇక శ్రీధర్ అయితే, ఎదుటి వాళ్ళని కలిసి ఉండమని బాగానే సలహాలు ఇస్తావు కానీ నువ్వు మాత్రం అవి పాటించవు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అన్నట్టే శ్రీధర్ కూడా అప్పుడే ఇక నా భర్త చేసింది డబ్బులు దొంగతనం చేయడము, స్కాము, వేరేదేమీ కాదు, నా మాంగళ్యాన్ని మరొకరితో పంచారు, అందుకని నా భర్తని నేను దూరం పెట్టాను అని అంటూ ఉంటుంది కాంచన. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే కానీ ముందు వీళ్ళిద్దరిని ఎలా ఒకటి చెయ్యాలో అది ఆలోచిస్తాను అంటూ అక్కడి నుంచి శ్రీధర్ అయితే ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక స్వప్నతో, కాశీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కనీసం ఫోన్ చేసి అడుగుతున్నావా స్వప్న అని అంటూ ఉంటే, వద్దనుకున్న మనిషి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాన్న అని అంటూ ఉంటుంది స్వప్న. తప్పు స్వప్న, కాశీ అమాయకుడు, తన అమాయకత్వాన్ని ఎవరో క్యాచ్ చేసుకోవాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, ఎవరు చేశారో నీకు నాకు కూడా తెలుసు కదా నాన్న, ఆ జ్యోత్స్నానే చేసింది, ఆ జ్యోత్స్న చేసి ఇప్పుడు తన అవసరం అయిపోయింది కాబట్టి కాశీని వదిలేసింది, కాశీ అది అర్థం చేసుకోకుండా జ్యోత్స్న తనని ఉద్ధరిస్తుందనుకున్నాడు అని అంటూ ఉంటుంది స్వప్న. చేసిన తప్పుని తెలుసుకున్నాడు కదమ్మా అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, చేసిన తప్పుని తెలుసుకొని ఇది రెండోసారి కూడా తను అదే తప్పు చేశాడు నాన్న, మూడోసారి కూడా చేయడని గ్యారంటీ ఏంటి, అతని మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది, నమ్మకం లేని చోట బంధాలు నిలబడవు అని అంటూ ఉంటుంది స్వప్న. అయితే ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మ గురించి ఎంతలా తిరిగావు, కానీ పెద్దమ్మ నీ మీద కోల్పోయిన నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలుగుతుందా, లేదు నువ్వు పెద్దమ్మని నమ్మించగలుగుతున్నావా, అది కూడా లేదు, మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారే కానీ భార్యాభర్తలుగా ఉన్నారా, అది కూడా లేదు కదా నాన్న అని స్వప్న తిరిగి మళ్ళీ శ్రీధర్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, చూడమ్మా, నా కథ వేరు నీ కథ వేరు, కాశీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు, కాశీని చూస్తుంటే నాకే జాలేస్తుంది, ఆలోచించమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఇక స్వప్న అయితే ఆలోచించేది, ఏం లేదు నాన్న, నాకు అసలు ఇక కాశీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే శ్రీధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది జ్యోత్స్నతో. జ్యోత్స్న అప్పుడు బయటికి వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావే అని అడుగుతూ ఉంటే, ఎక్కడికి లేదు గ్రాని, పనుంది వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే నేను వస్తాను అని పారిజాతం అంటుంది. ఏంటి గ్రాని, నేను వెళ్తుంటే నువ్వు వచ్చేం చేస్తావు, నేను పని మీద వెళ్తున్నానని అంటున్నాను కదా,
మీ గ్రాని వస్తానంటే ఎందుకు నువ్వు తీసుకువెళ్ళడం లేదు? మీ గ్రాని కూడా రానుకొని పనికి వెళ్తున్నావా నువ్వు? ఆ పని ఏంటో మాకు చెప్పకూడదా అంటూ శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే శివనారాయణ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు తాత, నా ఫ్రెండ్స్ని కలవడానికి అని అనగానే మీ గ్రానిని కూడా తీసుకువెళ్ళు, తప్పేముంది అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న నేను ఎక్కడికి వెళ్ళడం లేదని జ్యోత్స్న లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే పారిజాతం, ఎక్కడికి వెళ్తావే? నువ్వెక్కడికి వెళ్ళినా నీ నీడలాగా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నా కొడుకు గురించి తెలిసే వరకు నేను అస్సలు కూడా ఊరుకోను అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న బయటికి అడుగు పెట్టకుండా పారు మాత్రం జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. కానీ దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటి మరదలా మౌనంగా ఉన్నావు అని అంటూ ఉంటే, డాక్టర్ గారు రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయన్నారు బావా అని అడుగుతూ ఉంటుంది. తొందరగా అమ్మని కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటుంది. దీప అయితే, చూడు దీప, మనం ఒకటి అనుకొని ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్తున్నాము కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఏది జరగాలంటే అదే జరుగుతుంది, మనం నిమిత్త మాత్రమే అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏమో బావా, నాకైతే చాలా భయంగా ఉంది అని అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక వెంటనే డాక్టర్ అయితే రిపోర్ట్స్ త్వరగా రావాలని చెప్పి అంటూ ఉంటుంది ల్యాబ్ వాళ్ళతో. అసలు దీపకి సుమిత్ర గారికి ఎలా మ్యాచ్ అవుతుంది? వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారో అర్థం కావడం లేదు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళు మాత్రం వినిపించుకోలేదు అని డాక్టర్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా డాక్టర్ ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే రిపోర్ట్స్ వచ్చాయని ల్యాబ్ అతనైతే తీసుకొస్తాడు. ఓకే నువ్వు వెళ్ళు అని అంటూ రిపోర్ట్స్ని అయితే ఓపెన్ చేసి చూస్తుంది డాక్టర్. అలా ఓపెన్ చేసి చూడంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. వాట్, దీప సుమిత్ర కూతురా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్నాది అస్సలు కూడా ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు, కానీ దీప మాత్రం అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. అంటే దీపే సుమిత్ర దశరథుల గారి కూతురు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఈ నిజాన్ని దశరథ్ గారు వాళ్ళకి చెప్పలేదు? కార్తీక్ దీపకి ఈ విషయం తెలుసు, కానీ వీళ్ళు మాత్రం నిజాన్ని బయట పెట్టలేదు. ఈ విషయం జ్యోత్స్నకు కూడా తెలుసా? జ్యోత్స్న వాళ్ళ కూతురు కాదని జ్యోత్స్నకి ముందే తెలిసి ఈ నాటకం ఆడిందా? వెంటనే ఇప్పుడు నేను దశరథ్ గారికే ఫోన్ చేసి చెప్తాను, అప్పుడే ఇక నిజాలు బయటపడతాయి అని వెంటనే దశరథ్కైతే ఫోన్ చేయబోతూ ఉంటుంది. డాక్టర్ అయితే అప్పుడే ఇక దశరథ పక్కన ఉంటాడు, ఫోన్ ఏమో ఛార్జింగ్లో ఉంటుంది. అప్పుడే ఇక చూస్తూ ఉంటుంది జ్యోత్స్న ఫోన్ వెంక డాక్టర్ అని రాసుంటుంది. డాక్టర్ హారిక పేరు ఉండడంతో మళ్ళీ ఈవిడ ఎందుకు ఫోన్ చేసిందని జ్యోత్స్న అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దశరథ మాట్లాడుతున్నాడు అనుకుంటూ, దశరథ్ గారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీప మీ కన్న కూతురు. అసలు ఇది ఎలా జరిగిందనేది మీకు నేను క్లారిటీ ఇస్తాను, మీరు వెంటనే మా ఇంటికి రండి అంటూ వాళ్ళ ఇంటికి అయితే రమ్మంటుంది. అప్పుడు అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఈ డాక్టర్కి దీపే కన్న కూతురని ఎలా తెలిసింది అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ అయితే తన ఫోన్ కాల్ని మాట్లాడుతూ జ్యోత్స్న షాక్ అవ్వడం అంతా కూడా గమనిస్తాడు. ఇక ఫోన్ అయితే పెట్టేసి ఇక జ్యోత్స్న అయితే ఇక వెంటనే బయటికి అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఫోన్ దగ్గరికి వచ్చి డాక్టర్ హారిక ఫోన్ చేశారు. అది విని ఎందుకు జ్యోత్స్న షాక్ అయిపోయింది, ఎందుకు అలాగా కంగారుగా వెళ్తుంది అని వెంటనే జ్యోత్స్నాని ఫాలో అవుతూ దశరథ్ కూడా వెళ్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి ఎవరికి తెలియని రహస్యం డాక్టర్కి ఎలా తెలిసింది, వెంటనే కనుక్కోవాలి అని అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నువ్వొచ్చావేంటి అని డాక్టర్ హారిక జ్యోత్స్నాని అడుగుతూ ఉంటే, మీరు ఫోన్ చేసింది మా డాడీకి అయినా ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది నేనే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ నువ్వా అని అనగానే అవును నేనే. ఏంటి దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని ఫోన్లో ఏదో చెప్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను అసలు కూతురునైతే దీప అసలు కూతురని ఎలా చెప్తారు? డబ్బుల కోసం ఏదైనా చేస్తారా అని అడుగుతూ ఉంటే నోరు మూస్తావా జ్యోత్స్న? నాకు తెలుసు నువ్వు నాటకం ఆడుతున్నావని, నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు అర్థమయ్యింది. ఎక్కడ శాంపిల్స్ కలిసిపోతాయో
నేను ఆ ఇంటి వారసురాల్ని కాదన్న విషయం బయటపడిపోతుందా అని నువ్వు అప్పటి వరకు భయపడ్డావు. తీరా మ్యాచ్ అవ్వలేదని నేను చెప్పాక మా హాస్పిటల్లో సరిగ్గా టెస్టులు చేయలేదని మార్చేశారని మా మీదే నింద వేశావు. కానీ ఆ భగవంతుడు ఎప్పటికైనా సరే మంచి వాళ్ళకే సహాయం చేస్తాడన్నట్టు నీ బండారం బయటపడకపోవడానికి నాకు కూడా ఒక ఆధారం దొరికింది. దీపకి టెస్టులన్నీ చేస్తే సుమిత్ర గారికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అంటే సుమిత్ర గారికి దీప కన్న కూతురు నువ్వు కాదు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. దీపక్ మీరు ఎందుకు టెస్టులు చేశారు అని అడుగుతూ ఉంటే అది నీకు అనవసరం అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడు ఇక దశరథ అదంతా విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ దీప మా కన్న కూతురా, జ్యోత్స్న కాదా, అసలు ఏం జరుగుంటుంది అని అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు దశరథ అయితే. ఇంతలో ఇక డాక్టర్ అయితే నిజం చెప్పడం మీతో చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పాల్సిన వాళ్ళతోనే చెప్తాను. నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నీకు నిజం తెలిసి ఇదంతా చేస్తున్నావు. నువ్వు చేస్తుంది మంచిది కాదు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది. మంచి మనుషుల్ని నువ్వు మోసం చేస్తున్నావు అని అనడంతో మోసం చేసేది చెయ్యింది అదంతా మీకు అనవసరం, ఆ రిపోర్ట్స్ నాకు ఇవ్వండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈ రిపోర్ట్స్ మాత్రం నీకు ఇవ్వను, చచ్చినా ఇవ్వను అని అంటూ ఉంటే సరే అయితే చావండి అంటూ రివాల్వర్ గురిపెడుతుంది డాక్టర్కి. అలా రివాల్వర్ గురిపెట్టడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే. నువ్వు ఎంత దుర్మార్గురాలువో నీ మాటల్లోనే అర్థమైపోయింది. చూడు, నువ్వు నన్ను చంపొచ్చు కానీ నిజాన్ని చంపలేవు. ఎప్పటికైనా దీపే వాళ్ళ కూతురని సుమిత్ర దశరథ గారికి నిజం తెలుస్తుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే షూట్ చేయబోతూ ఉండగా ఇక దశరథ అయితే జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఒక్కసారి జ్యోత్స్న దశరథని చూసి రివాల్వర్ని కిందకి వదిలేస్తుంది. రివాల్వర్ని కిందకి వదిలేసి అలా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక డాడీ అని అనగానే జ్యోత్స్న చెంప పగలగొట్టి ఎవరికి నీకు డాడీ, అసలు నువ్వు నా కన్న కూతురువే కానప్పుడు నువ్వు నన్ను డాడీ అనే పిలిచే అర్హత కూడా నీకు లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక అంటూ ఉంటుంది డాక్టర్ అయితే దశరథ గారు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీప మీ కన్న కూతురు. బోను మేరో ఇచ్చి తన తల్లిని కాపాడుకోవడానికి తన ప్రెగ్నెంట్ను కూడా పోగొట్టుకుంటానని దీప నాతో చెప్పింది అని అంటూ డాక్టర్ అయితే నిజాన్ని బయట పెడుతుంది. ముందు సుమిత్ర గారిని కాపాడుకోండి, తరువాత ఈ జ్యోత్స్న సంగతి తేల్చండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే దశరథ కాళ్ళ మీద పడి డాడీ ఈ విషయం ఎవరితో చెప్పకండి డాడీ అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు దశరథ జ్యోత్స్న తన కన్న కూతురు కాదన్న విషయాన్ని ఇంట్లో చెప్తాడా? జ్యోత్స్న తర్వాత ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. రాబోయే కథలు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి, అస్సలు కూడా మిస్ కాకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.